నమస్కారం సద్గురు. మీరు మన ప్రవృత్తిని బట్టి, ఇంకా మన కర్మ ప్రకారం మనం కొన్ని పరిస్థితుల్ని ఆకర్షిస్తామని, లేదా జీవితం దాన్ని బట్టి అలా సర్దుకుంటుందని చెప్పారు. కానీ కర్మ లేని ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తికి వారికి ఎదురయ్యే పరిస్థితుల స్వభావాన్ని ఏది నిర్ణయిస్తుంది? లేదా వారి జీవితం ఎలా సాగిపోతుంది? మీరు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం మేము చూశాం. దీని వెనుక ఉన్న విషయం ఏమిటి? ప్రశ్న మీ గురించి అయ్యుండాలి. అయితే మీతో ఎవరన్నారు జ్ఞానోదయం పొందిన వ్యక్తికి కర్మ ఉండదని? జ్ఞానికి అపారమైన కర్మ ఉంటుంది, ఇతరుల కన్నా చాలా చాలా ఎక్కువ. అవును, ఎందుకంటే కర్మ లేకుండా మీరు ఒక నిర్దిష్ట స్థాయి శక్తితో ఉంటే, గణనీయమైన కర్మబలం లేకుండా శరీరంతో ఉండలేరు. అందుకే జ్ఞానోదయం, శరీరాన్ని విడిచిపెట్టడం 90% ఒకేసారి జరుగుతాయి. 90% of the time, enlightenment and leaving the body happens at the same time. Because if you do not consciously ground yourself, ఎందుకంటే మీరు ఎరుకతో తగినంత కర్మబలంతో లేనట్లయితే శరీరంతో ఉండలేరు. మొదటగా అర్థం చేసుకోవలసిందేమిటంటే, కర్మ అనేది ఏదో ప్రతికూలమైన చెత్త కాదు. కర్మ వల్లే మీరు మీలా ఉన్నారు. మనం కర్మ అన్నప్పుడు పొరలు పొరలుగా ఉన్న జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నాం. అవే మిమ్మల్ని మీలాగా చేస్తాయి. పరిణామక్రమ జ్ఞాపకం ఉంటుంది, అది మిమ్మల్ని మనిషిగా చేస్తుంది. ఒకవేళ మీ శరీరం దాని పరిణామక్రమ జ్ఞాపకాన్ని కోల్పోతే బహుశా పాకడం మొదలుపెట్టచ్చు. ఎందుకంటే మీరు మనిషిగా ఉంది తెలివి వల్ల కాదు, మీ శరీరంలోని ప్రతి కణంలో నిక్షిప్తమైన అపారమైన పరిణామక్రమ జ్ఞాపకం వల్లనే. అదే మిమ్మల్ని మనిషిగా నిలబెడుతుంది. you have seen when we do certain programs which are connected, మీరు చూశారు కదా, మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు, అంటే లోతైన కర్మస్థాయిల్లోకి వెళ్ళేవి, మనం తాకేవి, సంయమాలాంటివి. అప్పుడు కొంతమంది పాకడం మొదలు పెడతారు, కొంతమంది ఏవేవో చేయడం మొదలు పెడతారు. ఇది ఎందుకంటే మనం కొన్నింటిని లోతుగా పంపుతున్నాం. అది వాళ్ల పరిణామక్రమ కర్మను తాకడంతో కొన్ని జరుగుతున్నాయి. సరే, అపారమైన కర్మ ఉంది, పరిణామక్రమ కర్మ. అంతకుముందు ఆదిమూలమైన కర్మ కూడా ఉంది. మనం దానిలోకి వెళ్ళొద్దు, అది చాలా క్లిష్టమైంది. కానీ మీకు పరిణామక్రమ కర్మ అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు సాయంత్రం వేళ కప్పలు సంతోషంగా ఉన్నాయి. ఏ కారణాల చేతను అవి బెకబెకమంటున్నాయి. కప్పను ముద్దు పెట్టుకుంటే మనుషులవుతారనే కథను ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఆ విషయాలన్నీ. కానీ ఒకవేళ మీరు మీ పరిణామక్రమ కర్మను కోల్పోయి ఎక్కడో ఉభయచర జీవితం దగ్గర, ఒక కప్ప దగ్గర ఆగిపోయారనుకోండి, ఆ తరువాత మీకున్న జ్ఞాపకం పోయింది. ఒక్కసారిగా మీరు యువరానైనా సరే కప్పగా మారిపోతారు. అవును, ఎందుకంటే మీ శరీరంలోని ప్రతి కణంలో అంతగా నిక్షిప్తమైన ఈ జ్ఞాపకమే మీకు మానవ రూపాన్ని, మనిషిగా ఉండే భావనను ఇస్తుంది. కాబట్టి ప్రాథమికంగా మీరు ఎవరన్నది మీ రూపురేఖలు కేవలం కర్మ, ఎందుకంటే అది జ్ఞాపకం. ఇలా దీనిలో చాలా ఉన్నాయి. like this there are many levels of it. I will not go into all of it now. ఇప్పుడు జన్యుకర్మ ఉంది. దానివల్ల మీకు ఒక నిర్దిష్టమైన ముక్కు, ఒక నిర్దిష్టమైన చర్మం, నిర్దిష్ట ప్రవర్తనా లక్షణాలు, కొంతమేరకు సామర్థ్యాలు, అసమర్థతలు ఉంటాయి. జన్యుకర్మ ఉంది. ఆ తర్వాత మీ స్వంత సరుకుంది, వ్యక్తమైనది, అవ్యక్తమైనది. ఇప్పుడు స్పృహతో కూడిన కర్మ. ఇక కర్మ అనేది ప్రతికూలమైంది కాదు. దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే, కానీ దాన్ని ఉపయోగించడానికి తగినంత స్పృహతో లేకపోతే అప్పుడు అది ఒక సాఫ్ట్వేర్ లాగా నడుస్తుంది.
ఒక సాఫ్ట్వేర్ ఉందనుకుందాం. మీరు వాడే కంప్యూటర్లో లేదా ఫోన్లో కంప్యూటర్లు పోయాయనుకుంటా. కొందరే కంప్యూటర్లు వాడుతున్నట్టున్నారు. అందరూ ఇదే. ఫోను కూడా ఓ రకంగా కంప్యూటరే. దానిలో ఏ సాఫ్ట్వేర్ ఉందో. సరే, మీరు ఏ పని చేస్తున్నా ప్రతి 11 సెకన్లకు నేను కావాలనే ఆ నెంబర్ ఎంచుకున్నాను. ప్రతి 11 సెకన్లకు అది బూమ్ బూమ్ డూమ్ అంటుంది. ప్రతి 11 సెకన్లకు బూమ్ బూమ్ డూమ్. నమ్మండి, కొన్ని నెలల తర్వాత మీరే ప్రతి 11 సెకన్లకు బూమ్ బూమ్ డూమ్ అనడం మొదలు పెడతారు. అవును అంటారు. కానీ సాఫ్ట్వేర్ కేవలం ఫోన్లోనే ఉంది. కానీ అది రోజు అలా చేస్తూ ఉంటే చూడండి, ఇప్పుడు ఆశ్రమం అంతా స్తుతి జరుగుతోంది. మీలో కొందరు ఇదెప్పుడు ఎందుకు నడుస్తోంది అంటారు. కానీ మెల్లగా మీకు తెలియకుండానే యోగ యోగా అది అలా ఉంటుంది. మేము మిమ్మల్ని ముక్తి దిశగా ప్రోగ్రాం చేస్తున్నాం. చాలా మంది మీతో సహా మిమ్మల్ని మీరు బంధనం దిశగా ప్రోగ్రాం చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడూ బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏదో దాంతో. ఎందుకంటే దేంతోనో లేదా ఎవరితోనో తమను తాము బంధించుకోవడం వల్లే సురక్షితంగా ఉంటామని అనుకుంటారు. మీకు ఒక బంధం ఉంటే వయస్సుతో అది బంధనం అవుతుంది. లేదు, నేను మీతో సరదాగా అంటున్నాను. కానీ అన్ని బంధాలు అచేతనంగా ఏర్పడి ఇంకా అచేతనంగానే మీతో ఉంటే అవి బంధనాలుగా మారతాయి. సరే, బంధాలు ఎలాగంటే తెలుసా, ఒక నావికుడు ఒక చోట లంగరు వేస్తాడు. ఎందుకంటే ఒకవేళ చిన్న తుఫాను వస్తే ఆ పడవ ఎక్కడికో కొట్టుకుపోకుండా అందుకు మీరు లంగరు వేస్తారు. అది మంచిది, ఒకే చోట సురక్షితంగా ఉండాలనుకుంటే. కానీ మీరున్నది ఒక పడవలో, ఎందుకంటే మీరు ప్రయాణించాలనుకుంటున్నారు. కాబట్టి మీరు 5-10 లంగర్లు వేస్తూ ఉంటే సహజంగానే సురక్షితంగా ఉంటారు. కానీ ఎప్పటికీ అక్కడే ఉంటారు. కాబట్టి నిర్ణయించుకోండి, ప్రయాణమా లేదా సురక్షితంగా ఉండటమా. అంటే నేను అన్ని రకాల పరిస్థితుల్ని ఎదుర్కోవడం చూశారు. అన్ని రకాలు. ఈ ప్రశ్న ఎవరడుగుతున్నారో నాకు తెలీదు. నేను వేటిని ఎదుర్కొంటున్నానో అతనికెలా తెలుసు? ఎన్నింటినో, అన్ని రకాల చెత్త, చాలా అద్భుతమైనవి కూడా, ఎన్నో అత్యద్భుతమైనవి. కానీ చాలా చెత్త కూడా నా దారిలో వస్తుంది. సరే, అతని పేరేమిటి? అసలు పేరా? నిశాంత్. శశాంక్. ఏ శశాంక్ అయినా నా దారిలో వచ్చే ఈ అర్థం పర్థం లేనివన్నీ చూడటానికి నాకంత దగ్గరగా లేడు. ఏదేమైనా శశాంక్కి తెలుసుండొచ్చు, నాతో ఉన్న ఎవరితోనో పరిచయం వల్ల, లేదా వార్తల్లో చదివాడేమో. ఈ అర్థం పర్థం లేనిదంతా దురదృష్టవశాత్తు వార్తల్లో వాళ్ళు అర్థం పర్థం లేనివే రిపోర్ట్ చేస్తున్నారు. నాకు జరిగే అత్యద్భుతమైనవి వాళ్ళు సాధారణంగా రిపోర్ట్ చేయరు. అది వాళ్ళ కర్మ. అందువల్ల ప్రతిరోజు ఎన్నో అత్యద్భుతాలు నా వైపు వస్తూ ఉంటాయి. ఎవరూ ఏమీ విసరకపోయినా, నేనెక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా చాలా అద్భుతం. కానీ కొంత చెత్త కూడా నా దారిలో వస్తుంది. సరే, ఆ చెత్త వస్తోంది, మామూలుగా కాదు. ఎందుకంటే మీకు పోగొట్టుకోవడానికి, పొందడానికి ఏమీ లేనప్పుడు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఒక గుహలో కూర్చోవచ్చు పరమానందంగా, లేదా ప్రపంచంలో చురుగ్గా ఉండొచ్చు, చాలా పనులు చేయొచ్చు. కొంత చురుగ్గా, కొంత పట్టకుండా ఉండొచ్చు, లేదా పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండొచ్చు. అదంతా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నా ఇష్టాయిష్టాలు రూపుదిద్దుకుంది ప్రపంచంలోని అవసరాల వల్ల, నా ఇష్ట ప్రకారం కాదు.
అప్పటి వరకు నేను ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించే వరకు కేవలం ఒకే ఉద్దేశం ఉండేది. ఎందుకంటే నేను ఒకరి బానిసను. నేను మీకవన్నీ చెప్పాలనుకోవట్లేదు. నాకు అద్భుతం అనిపించిన ఆ భయంకరమైనవి. తన పాదంతో కూడా నన్ను తాకడానికి ఇష్టపడని ఒక వ్యక్తి నన్ను కర్రతో తాకాడు. నేను ఆ వ్యక్తికి 3 జన్మలు సేవ చేశాను. అంటే అదో భయంకరమైన కథ, కాని అద్భుతమైన ఫలితాలతో. ఎందుకంటే నేను ఫలితాలనే చూస్తాను. నేను ఫలితానికే విలువిస్తాను. కర్రతో తాకినందుకు నేను కినుక వహించను. మీలో చాలా మందికి ఈ సమస్యలున్నాయి. అందుకే మీకు చెప్తున్నాను, సద్గురు నా వైపు చూడనే లేదు అంటారు. ఆయన చూడరు. So, ఎందుకంటే నా కార్యకలాపాలు ధ్యానలింగం దాకా నేను మరే విషయం పట్టించుకోలేదు. ఒకే ఒక్కటి, అదే చివరిది. దాంతో నేను అంతం కూడా అవుతానేమో అనుకున్నాను. ఎందుకంటే నా మనసులో ఏ సంకల్పం లేదు ఆ తర్వాత ఏం చేస్తానన్న దానిపైన. అందువల్ల ఎన్నో కుప్పకూలాయి, కొన్ని జరిగాయి. ఏదేమైనా అదంతా ఇప్పుడు చరిత్ర. మీలో అందరికీ బహుశా తెలుసు, శరీరం చాలా దారుణంగా పతనమవ్వడం మొదలైనప్పుడు, when my basic structure got very badly damaged and became నా మూల నిర్మాణం చాలా దెబ్బతిని, ఒక రకంగా ఏమనాలో దెబ్బతిన్నప్పుడు అప్పుడది ఒక సవాలైంది. చూద్దాం తిరిగి కోలుకోగలనేమో అని. ఇంకా నా చుట్టూ ఎంతో అద్భుతమైన అంకిత భావం గలవాళ్లున్నారు. అవసరమైతే ప్రాణాలిచ్చేవారు. మరి వాళ్ల కోసం ఈ వ్యవస్థని మళ్లీ నిజంగా నిర్మించుకోగలమా లేదా అనే సవాలుగా కూడా కొన్ని పనులు మొదలెట్టాం. ఇది మరో రకమైన కర్మ. అయితే మీలో నన్ను చూసిన వాళ్ళు 99 నుండి, అంటే 1999 నుండి, ఎందుకంటే చాలామంది ఈ తరం వారికి 20వ శతాబ్దం ఉందని కూడా తెలియదు, తెలుసా? కాబట్టి 1999లో నన్ను చూస్తుంటే, ఇప్పుడు చూస్తుంటే శారీరక ఆరోగ్యం విషయంలో 20 ఏళ్ల క్రితం కన్నా ఎంతో మెరుగయ్యాను. 20 ఏళ్లలో క్షీణించాలి, కానీ ఈ 20 ఏళ్లలో అప్పటికంటే ఎంతో మెరుగయ్యాను. అన్నింట్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఒకసారి మేము ఈ వ్యవస్థని విజయవంతంగా తిరిగి నిర్మించాక అప్పుడు ప్రశ్న వచ్చింది, సరే ఇప్పుడేం చెయ్యాలి అని. నా చిరకాల స్వప్నం తెలుసా, ప్రపంచమంతా బైక్పై విహరించాలని. ఏమీ పట్టించుకోకుండా కేవలం ట్యాంక్ నిండా పెట్రోలు, ఖాళీ రోడ్డు, వెళ్ళిపోవడమే అప్పటి కల అది. కడుపు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, మోటార్ సైకిల్ ట్యాంక్ నిండుగా ఉంటే, రోడ్డు ఖాళీగా ఉంటే, ఈ వైరస్ లాక్డౌన్ టైంలో రైడింగ్కి భలేగా ఉంటుంది. దాదాపు ప్రతి రోడ్డు రేస్ ట్రాక్లా ఉంటుంది. కానీ నాకు రైడ్ చేసే అనుమతి లేదు. అందుకే ఆ కల తిరిగి చేద్దామని ఆలోచించాను. కానీ నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ లేకపోతే నాకంత అపారమైన కృషి చేసే సంకల్పం ఉండేది కాదు. to go through that enormous striving that it took. దేనికంటే దాదాపు 3-3.5 ఏళ్లు పట్టిన వ్యవస్థను తిరిగి నిర్మించే సంకల్పం. వాళ్ళు లేకుంటే నాకు ఉండేది కాదు. నా వైపు ఆశగా చూస్తున్న వీళ్ళందరి వల్లే. అది లేకుంటే నాకు ఆ సంకల్పమే ఉండేది కాదు, దాన్ని తిరిగి నిర్మించాలనే. కాబట్టి సహజంగానే ప్రజల ఆధ్యాత్మిక ప్రక్రియతో మమేకమయ్యాను. ఆధ్యాత్మిక ప్రక్రియ బోధించడానికి వెళ్తే ప్రజలు ఆకలితో ఉండటం, మరొకరు అనారోగ్యంగా ఉండటం, వాళ్ల బతుకులు ముందుకు సాగట్లేదని గమనించాం. అందుకే మేము సామాజిక ప్రక్రియల్లో పాలు పంచుకున్నాం. ఆ తర్వాత ఎవరైనా జ్ఞానోదయం పొందుదామన్నా ఆ ఊరిలో కనీసం ఒక్క చెట్టు లేదని, అందుకే చెట్లు నాటడం మొదలుపెట్టాం. నన్ను చెట్లు నాటేవాడు అనేంతగా.
కాబట్టి ఇదంతా కర్మ. మరి మీరేమనుకుంటున్నారు? నన్ను చూసి చెప్పండి, ఈ కర్మ నాపై ప్రభావం చూపుతోందని మీరు అనుకుంటున్నారా? కొన్నిసార్లు నేను సరిగ్గా నిద్రపోయి ఉండకపోవచ్చు, నేను కొంచెం, కానీ అది నాపై ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోందా? మీరు అర్థం చేసుకోవాలి. అందరూ దీన్ని సూటిగా గ్రహించండి. అత్యంత సులభమైన మార్గం మీ భారీ కర్మ గుట్టలన్నీ కరిగించడానికి. Because if you have a Himalayan-sized ఎందుకంటే మీకు హిమాలయం అంతటి కర్మ ఉంటే మంచిది. దానర్థం మీకు సంక్లిష్ట కర్మ నిర్మాణం ఉందని. కానీ ఈ సంక్లిష్ట కర్మ మిమ్మల్ని హింసిస్తూ, ఆ హింస వల్ల మీరు మీ చుట్టూ ఉన్న అందర్నీ హింసిస్తే అప్పుడదొక ప్రమాదం. కానీ మీరు ఈ సంక్లిష్టతను ఉపయోగిస్తే, ఎందుకంటే సంక్లిష్టత అవసరం ముఖ్యమైన పరిష్కారాలను కనుగొనడానికి. మీలో సంక్లిష్టత లేకపోతే, సాధారణంగా మిమ్మల్ని ఇంగ్లాండ్లో సింపుల్ ఫెలో అంటారు. భారతదేశంలో మేం వాళ్ళని వెర్రిబాగులోడు అంటాం. ప్రజలకు మీపై కరుణ ఉంటుంది, కానీ ప్రగాఢత ఉండదు. అవును, అలా బతకడం చాలా విచారకరం. కాబట్టి ఇప్పుడు మీ కర్మను మీరు ఎదుర్కోవాలంటే సులభమైన మార్గం మీ పట్ల మీకు పూర్తి వైరాగ్యం, మిగతా అన్నిటి పట్ల పూర్తి ఆసక్తి. ఇంతే. ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రజలకు తమ జీవితంపై విపరీతమైన ఆసక్తి, కానీ ఇతరుల విషయంలో నిర్లిప్తంగా ఉంటున్నారు. వాళ్ల బాగోగులు, బాధలు ఏది జరిగినా సరే. అందుకే ఇప్పుడు ప్రపంచం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లకు, నర్సులకు వందనాలు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళు ఇతరుల ప్రాణాల పట్ల ఆసక్తి, తమ పట్ల నిర్లిప్తత చూపిస్తున్నారు. విముక్తికి ఇది ఖచ్చితమైన మార్గం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇదే. మీరు ఈ సమీకరణాన్ని తిరగేయాలి. మీ పట్ల ఎక్కువ ఆసక్తి, ఇతరులపై అది లేకపోవడం. అలా కాదు, మీ చుట్టూ ఉన్న ప్రతి జీవిపై పూర్తి ఆసక్తి, మీ పట్ల పూర్తి నిర్లిప్తత. ఈ కర్మ అనే అర్థం లేని దాని గురించి మీరు చింతించక్కర్లేదు. మీరు ఇక లేరు. ఈ చెత్త నుండి మీరు విముక్తులు.